రాష్ట్రానికి జీవనాడులైన కృష్ణా గోదావరి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆయా నదులపై రిజర్వాయర్లోకి ప్రవాహాలు మెరుగ్గా ఉండడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ప్రధానంగా గోదావరి నుంచి వస్తున్న ప్రవాహంతో ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లికి భారీగా వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద 11.44 లక్షల క్యూసెక్కుల వరద నమోదవడం, నీటిమట్టం 50 మీటర్లు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు కృష్ణా పరివాహకంలోనూ జూరాలకు వరద పోటు కొనసాగుతోంది. అక్కడి నుంచి శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులకు ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 60,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23 టీఎంసీల నీరుంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే శ్రీరాంసాగర్ 10 రోజుల్లో పూర్తిగా నిండుతుంది. ఎస్ఆర్ఎస్పీ దిగువన ఉన్న కడెం ప్రాజెక్టులోకి వస్తున్న వరద 11,700 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లికి 88,705 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 96,000 క్యూసెక్కులను కిందకి విడిచిపెడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.84 టీఎంసీలకు చేరుకుంది. ప్రాణహిత నుంచి వస్తున్న భారీ వరదతో మేడిగడ్డ వద్ద 10.62 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అధికారులు మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు 43 అడుగుల వద్దకు చేరుకోగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 51 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజల భద్రత కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ గోదావరి పరివాహకంలో క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కృష్ణానది ఎగువన ఆలమట్టిలోకి 83,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 110,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులు వదలడంతో పాటు దిగువన వర్షాలతో జూరాలలోకి 1.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదలగా శ్రీశైలంలోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం కనీస నీటి మట్టానికి చేరినా పూర్తిగా నిండాలంటే మరో 160 టీఎంసీలు అవసరం. దిగువన నాగార్జున సాగర్ కు మరో 80 టీఎంసీలు కావాలి. సుమారు 240 టీఎంసీలు వస్తేనే శ్రీశైలం, నాగార్జున సాగర్ల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించడం వీలవుతుంది.